తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. పేదల ప్రభుత్వం కావాలని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యానికి పట్టం కట్టారని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది పూర్తయిందన్నారు. ఇరు రాష్ట్రాలు చల్లగా ఉండేలా, సఖ్యతగా ఉండేలా దీవించాలని మంత్రి శ్రీవారిని కోరుకున్నట్లు చెప్పారు. కుటుంబ సమేతంగా శ్రీనివాసుడి దర్శనానికి తిరుమలకు రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని, తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని 1 సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా వీలైనన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం చేయటం జరిగింది. స్వామివారిని ప్రధానంగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండే విధంగా, ఎప్పుడు ఈ 2 రాష్ట్రాల బంధం కూడా బాండింగ్ మంచిగా ఉండే విధంగా ఆ భగవంతుడు దీవించాలని, అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా ఈ స్వామివారికి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. వారి కోరికలను కూడా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరటం జరిగింది.